సార్ మీకు ఆర్టిస్ట్‌గా చాలా అవార్డులు వచ్చాయని విన్నాం. సో, ఆ అవార్డులు ఎవరిచ్చారు ఫస్ట్? పార్వతీపురంలో నారంశెట్టి ఉమామహేశ్వరరావు అని ఉన్నారు. ఓకే. ఆయన సంస్థ ద్వారా నన్ను ఆర్టిస్ట్‌గా గుర్తించి ఫస్ట్ అవార్డు నా యాక్టర్‌గా ఆయన ద్వారా వావ్! వచ్చింది. ఓహ్! ఆ తర్వాత ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో నేను చేసిన షార్ట్ ఫిల్మ్ 'పాపారావు ప్రేమ కథ' కోసం బెస్ట్ కమెడియన్ అవార్డు వచ్చింది. వావ్! అలాగే లేఖ పత్రిక వాళ్ళది లేఖ కళారత్న అవార్డు కూడా యాక్టర్‌గా నాకు గుర్తిస్తూ అవార్డు వావ్! ఇచ్చారు. సూపర్ సార్. అది. అంటే అప్పట్లో చిన్నప్పుడు చాలా మంది డ్రీమ్స్ కోసం వస్తుంటారు. అవును. సక్సెస్ అవ్వలేక వెళ్ళిపోతుంటారు. కానీ మీరొచ్చి ఎలా అయినా నేను తీర్చుకుంటా, నా డ్రీమ్ ఎలా అయినా అవును. సాధిస్తా అన్నట్టు అవార్డులు గూడా అందుకున్నారు. అవును. ఎలా ఫీల్ అవుతున్నారు సార్? చాలా హ్యాపీగా ఉంది. యాహ్! ఎందుకంటే అవార్డులే కదా! ఒక అవును. ఆర్టిస్ట్‌కి అవును. గుర్తింపు. సంతృప్తినిచ్చేది యాహ్! అవార్డులే కాబట్టి చాలా హ్యాపీ. సార్ మీరు ఇన్ని రోల్స్ చేశారు కదా! సో, మీకు మోస్ట్ ఛాలెంజింగ్ రోల్ ఏమనిపించింది? ఇప్పుడు చేసిందల్లో కామెడీ అన్నదే ఛాలెంజ్ అనిపిస్తది జనరల్‌గా. ఎందుకంటే ఆ! కామెడీయే చాలా కష్టం. అవును. ఆ కామెడీ అందుకని ఫుల్ లెంగ్త్ క్యారెక్టరే చేశా. 'పాపారావు ప్రేమ కథ' దానికి అవార్డు కూడా వచ్చింది కదా! ఓకే. కామెడీ కష్టం. అన్ని రసాలు చేయాలంటే కష్టమే కానీ కామెడీ అనేది చాలా చే సార్ మీరు చేసిన రోల్స్‌లో మీ ఫేవరెట్ రోల్ ఏంటి సార్? 'మట్టి మనిషి' అని ఓ షార్ట్ ఫిల్మ్ చేశాను. యాహ్! అందులో మంచి క్యారెక్టర్. అంటే ఒక పద్మశ్రీ వ్యవసాయంలో పద్మశ్రీ అవార్డు వచ్చిన వెంకటరెడ్డి గారని ఒకాయన ఉన్నారు ఇక్కడ. ఓకే. ఆయన్ని ఇన్‌స్పిరేషన్ తీసుకొని చేసిన ఓకే. షార్ట్ ఫిల్ము. ఆ షార్ట్ ఫిల్ము రేలంగి నరసింహారావు గారు డైరెక్టర్ రేలంగి నరసింహారావు గారు చూసి చాలా బావుందని మెచ్చుకొని అది హ్మ్. ఆ షార్ట్ ఫిల్మ్ డైరెక్ట్ చేసిన ఆయనకి బెస్ట్ డైరెక్టర్ అవార్డ్‌కి కూడా రికమెండ్ చేశారు. బెస్ట్ డైరెక్టర్ వావ్! దాసరిగా నారాయణరావు గారి పుట్టినరోజు నాడు దాసరి గారి అవార్డు కూడా మా డైరెక్టర్ తీసుకున్నారు. వావ్! అందులో క్యారెక్టర్ గ్రేట్ చాలా సార్. మంచిది. అంటే మిలిటరీకి వెళ్ళాలనుకున్న ఒక విలేజరు వాళ్ళ మదరు భయపడడం వల్ల మిలిటరీకి వెళ్ళలేక వ్యవసాయం చేసుకుంటూ ఉంటాడనమాట అతను. హ్మ్. మిలిటరీకి వెళ్ళలేకపోయాను బాధపడుతూ ఉంటాడు. హ్మ్. అతనేమో ఇప్పుడు ఈ వెంకటరెడ్డి గారు చెప్పిన వ్యవసాయ పద్ధతిని అంటే మట్టినే ఎరువుగా వాడాలనేది ఒక పద్ధతి ఆయన కనిపెట్టారు. దానికి ఓహ్! పద్మశ్రీ వచ్చింది ఆయనకి. వావ్! ఆ ఫార్ములా ఫాలో అయ్యి ఈయన వ్యవసాయం చేస్తే ఈయనకి అవార్డు వస్తది. రైతుగా అవార్డు వస్తది. ఓకే. అది తీసుకెళ్ళి ఆయనకి చూపిస్తే ఆయన మెచ్చుకుంటారనమాట. ఓకే. అప్పుడు ఓకే. చివరి కన్క్లూజన్ అది నువ్వు ర దేశానికి సేవ చేయాలనుకున్నావు మిలిటరీకి వెళ్ళి, హ్మ్. ఇలా కూడా దేశానికే సేవ చేసావు. జవాన్ అయినా, కిసాన్ అయినా వాళ్ళు దేశానికి సేవ చేసినట్టే లెక్క అని అవును. చెప్పి కన్క్లూజన్ ఉంటది. అది ఆయన రేలంగి నరసింహారావు గారు, తర్వాత హర్షవర్ధన్ గారు వీళ్ళంతా చూసి మెచ్చుకున్నారు దాన్ని. అదే థియేటర్‌లో మీరు చేశారు అండ్ సినిమాలో కూడా అవును. చేశారు. అవును. రెండిటికి డిఫరెన్స్ ఏమని అనిపిస్తుంది సార్? 2 యాక్షన్ అనేది 2 మనం ఎంజాయ్ చేయొచ్చు. కాకపోతే హ్మ్. తేడా ఉంది. థియేటర్ అనేది ఇంక స్పాట్‌లో అక్కడ అన్నీ చేయాలి. అవును. రిహార్సల్స్ వేయాలి. డైలాగ్ మర్చిపోకూడదు. ఆ! అంత అది ఎక్కువ లైవ్‌లో ఆర్టిస్టులు జరిగిద్ది. చేయాల్సి ఉంటది. దీనికేంటంటే మనం ఒక పొరపాటు ఏం చేసినా మళ్ళీ టేక్స్ ఉంటాయి. రీటేక్స్ అవును. ఉంటాయి కాబట్టి ఆ! మనం చేయడానికి ఉంటది. కానీ ఇది కూడా కష్టం అంత ఈజీ ఏం కాదు. అంటే కట్ చేసినప్పుడు మళ్ళీ అదే మూడ్‌లోకెళ్ళాలి కదా! నాటకం అంటే హ్మ్. స్టేజ్ మీద అదే మూడ్‌లో ఉంటాం కాబట్టి కంటిన్యూ అవుతది చివరి వరకు. ఇది అలా యాహ్! కట్ చేసిన తర్వాత మళ్ళీ అదే మూడ్‌లోకి రావాలన్నది కూడా ఇక్కడ అది కష్టమైంది. అవును. కాబట్టి 2 డిఫరెంట్ అవి. ఓకే. కానీ ఎంజాయ్ చేసేటప్పుడు 2 బానే ఉంటాయి. ఈ థియేటర్స్ చేసినప్పుడు ఆడియన్స్ నుంచి మీకు బెస్ట్ కాంప్లిమెంట్ ఏమైనా వచ్చిందా? అది నేను చిన్నప్పుడు వేసిన నాటకానికే అది 6 నాకదే ఇయర్స్ బాగా అప్పుడే. అప్పుడే అందుకనే వావ్! ఇది స్టార్ట్ అయిందది. వావ్! ఎందుకంటే విలేజ్‌లో అందరూ చూసి చాలా బాగా చేసావు అది ఇది ఆహా! అని చెప్తుండేవారు. ఓకే. అంటే ఎందుకంటే నేను పక్క విలేజ్‌లో నాటకాలేంటంటే నైట్ అప్పుడెప్పుడో ఒక 55 ఇయర్స్ బ్యాక్. అప్పుడేంటంటే అందరూ రాత్రి భోజనాలు చేసేసి కూర్చొని నాటకాలు చూడడం అనేది అలవాటనమాట. అంటే నాటకం అనేది అప్పట్లో 9 గంటలకి ఎంతకో స్టార్ట్ అవుద్ది. నేను హ్మ్. 6 సంవత్సరాల అబ్బాయిని కాబట్టి నేను 7 గంటలకో, 8కో తినేసి పడుకుండిపోయేవాడిని. నిద్రపోతుంటే ఆ! పక్క విలేజ్‌లో డ్రామా అని చెప్తే నాటకం వేయాలని చెప్తే మా ఫాదర్ నన్ను భుజం మీద వేసుకొని తీసుకెళ్లారు. వావ్! అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ మళ్ళీ మేకప్ వేసుకొని నాటకం వేసిన తర్వాత డైలాగ్‌లు చెప్తూ ఉంటే అందరూ చప్పట్లు కొడితే అప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. తెలిసి తెలియని వయసులో అప్పుడే ఎంజాయ్ అవును. చేశానది. అవును సార్. అందుకనే అది అలాగా కంటిన్యూ అవుతూ ఉందనమాట. అంటే చిన్నప్పుడు 6 ఇయర్స్ అప్పుడు చేశారు గదా! మీరు ఆ నాటకం ఏమైనా గుర్తుందా అదే మీకు? 'దొంగవీరుడు' నాటకం. అంటే మీ రోల్ అందులో ఏంటి సార్? మురళి అనే పాత్ర. మురళి అని నా పాత్ర పేరు ఆ! మురళి. మా తాత ఉంటారు. ఓకే. ఫాదరు ఉంటారు. ఓకే. అది పూర్తి స్టోరీ గుర్తులేదు. ఓకే. ఓకే. సార్ ఈ సినీ ఇండస్ట్రీ వైపు వచ్చాక మీరు ఏమేం మూవీస్ చేశారు? ఫస్ట్ చెప్పినట్టు 'అలజడి' సినిమాతో స్టార్ట్ అయింది కెమెరా ఓకే. ముందుకెళ్ళాము. తర్వాత 'గుడ్ బ్యాడ్ అగ్లీ' అని ఒకటి చేశాను సర్వీస్‌లో ఉండగాను. ఓకే. తర్వాత 'వీడు గోల్డె' అని హుహు. ఇలా తర్వాత 'డాక్టర్ పరమానందయ్య స్టూడెంట్స్ గ్యాంగ్' అని హుహు. ఆ సినిమాలో ఎంఎస్ నారాయణ గారి కాంబినేషన్‌లో చేశాను నేను. ఓకే. అదయిన తర్వాత ఇంకా కొన్ని టెలి ఫిల్మ్స్ అవి చేశాను. సినిమా మళ్ళీ చెప్పాలంటే
కళ్యాణం కమనీయం అని ఒక సినిమా చేశాను. తర్వాత నేను వాలంటీర్ రిటైర్మెంట్ ఇచ్చిన వెంటనే మన అదిరే అభి గారు ఉన్నారు కదా, జబర్దస్త్ అదిరే అభి గారు. అవును. ఆయన నాకు పోస్టల్ డిపార్ట్మెంట్లో చేస్తున్నప్పుడే పరిచయం. మా అవునా? డిపార్ట్మెంట్లో ఓకే. స్కీమ్స్ ప్రమోషన్ గురించి ఓ. ఆయనకు ఒకసారి రిక్వెస్ట్ చేస్తే వచ్చి మాకు ఆయన బెస్ట్ పెర్ఫార్మెన్స్కి అవార్డులు ఇవ్వడం అది చేశారనమాట. ఓకే. ఆ ఓకే. పరిచయంతో నేను వాలంటీర్ రిటైర్మెంట్ ఇచ్చిన వెంటనే ఆయనకి ఒక మెసేజ్ పెట్టాను. నేను వాలంటీర్ రిటైర్మెంట్ ఇచ్చాను. ఇంక ఫుల్ ప్లెడ్జ్‌గా చేయాలనుకుంటాను. మీరు సపోర్ట్ చేయండి అని. అంటే ఒక 10 నిమిషాల్లోనే మెసేజ్ పెట్టారు మళ్ళీ ఆయన. వావ్! ఒక పోలీస్ క్యారెక్టర్ ఉంది. రేపే హ్మ్. షూటింగ్ చేస్తారని. అంటే ఓహో! డెఫినిట్‌గా చేస్తానని చెప్పి వెళ్ళాను. ఆ రెండో రోజు ఎళ్లి చేశాను. అదే ఓకే. పాయింట్ బ్లాంక్ అని ఆయన చేసిన సినిమా అది. ఓకే. అందులో కానిస్టేబుల్‌గా చేశాను. రిలీజ్ అది అయిందా సార్? అది రిలీజ్ అయింది. ఓకే. రిలీజ్ అయింది. ఆ తర్వాత ఆయన చేసిన ప్రతి సినిమాలో కూడా నాకు ఏదో ఒక క్యారెక్టర్ ఇస్తున్నారు. ఈ వావ్! సందర్భంగా ఆయనకి గ్రేట్. కూడా నేను థాంక్స్ చెప్తున్నాను. యాహ్! రీసెంట్‌గా 'కామాఖ్య' అని ఓ సినిమాలో కూడా ఒక క్యారెక్టర్ ఇచ్చారు. అది ఓకే. రిలీజ్ అవుతుంది అది. ఓకే. మొన్నే అవ్వబోతుందా? హ్మ్. అందులో మీ క్యారెక్టర్ ఏంటి సార్? అందులో పోలీస్ ఆఫీసర్. ఓకే. మీ మీ ఫ్యామిలీ గురించి ఏమైనా చెప్పండి సార్? అంటే మీ మా బిగ్గెస్ట్ ఫ్యామిలీ అంటే మా ఫాదరు, మదరు ఇద్దరు హై స్కూల్ మా ఊరు ఎలిమెంటరీ స్కూల్ హెడ్ మాస్టర్స్‌గా అవును. చేసి రిటైర్ అయ్యారు. మా తాతగారు కూడా టీచరే. మా ఊర్లో ఓహ్! స్కూలు అందరు టీచర్సే. సత్యనారాయణ గారని. మా ఓకే. ఫాదరు రమణ, మా మదర్ పేరు అమ్మాజమ్మ. మా ఊర్లో మాదే స్కూలు తాతగారు పెట్టింది. అదే స్కూల్‌లో ఓకే. హెడ్ మాస్టర్‌గా చేసి రిటైర్ అయ్యారు. మా ఫాదరు చనిపోయారు. 2 ఇయర్స్ బ్యాక్ చనిపోయారు. ఓహ్! సారీ మా సార్. మదర్ ఉన్నారు. మా ముగ్గురు బ్రదర్స్ మేము. నేనే ఎల్డెస్ట్. ఓహ్! నా తర్వాత బ్రదర్ ఒకాయన హౌసింగ్‌లో ఇంజినీర్‌గా ఉన్నారు. ఓకే. నెక్స్ట్ బ్రదర్ ఏమో ఖతార్‌లో ఇంజినీర్‌గా ఉన్నాడు. ఓకే. సిస్టర్స్ లేరు. వైఫ్ జయశ్రీ. ఓకే. మాకు పిల్లలేమో ముగ్గురు. ఒక అబ్బాయి, ఇద్దరు అమ్మాయిలు. అబ్బాయి పేరు స్వరూప్. అమ్మాయేమో శైలి. ఇంకో రెండో అమ్మాయి శ్లాఘ్య అమ్మాయి. ఆ ఓకే. అమ్మాయి ఒక 10 ఇయర్స్ బ్యాక్ యాక్సిడెంట్‌లో చనిపోయింది. అయ్యో! హ్మ్. ఎలా సార్? రోడ్డు మీద ఫ్రెండ్‌తో వస్తుంటే వాటర్ ట్యాంకర్ వెనకనొచ్చి డాష్ ఇచ్చింది. అయ్యో! ఇంజినీరింగ్ ఫైనల్ ఇయర్‌లో ఉండగా జరిగింది. 10 ఎక్కడ ఇయర్స్. సార్? హైదరాబాదా? హైదరాబాద్‌లోనే. అయ్యో! అది సారీ ఫ్యామిలీ. సార్. అలాగే మా అబ్బాయికి మ్యారేజ్ అయింది. కోడలు సుష్మ. మా ఓకే. అమ్మాయికి మ్యారేజ్ అయింది. అల్లుడి పేరు రాకేష్. మా ఓహ్! మనవడు సౌహార్ద్ర. ఓకే ఇదే సార్. మా ఫ్యామిలీ. మాకు అమ్మాయి ఇన్సిడెంట్ తప్ప అదర్‌వైజ్ మేము హ్యాపీగా ఉంటాం ఫ్యామిలీ అంతా. సార్ ఒక క్వెషన్ అడగొచ్చా? ఆ! మీ డాటర్ గురించి ఏమైనా అంటే మెమరబుల్ మూమెంట్? మెమరబుల్ మూమెంట్ అంటే ఇంకా తను యాక్చువల్‌గా తను మా లైఫ్‌లోకి వచ్చిన తర్వాత మాకు ప్రోగ్రెస్ అనేది స్టార్ట్ అయింది. హ్మ్. అవును. తర్వాత నేను డిపార్ట్మెంట్ టెస్ట్ పాస్ అవ్వటం కానీ, ఓహ్! ఇదా కానీ మొత్తం ఇవన్నీ జరిగాయి పర్సనల్‌గా. అలాగే మా ఫ్యామిలీలో కూడా అందరికీ తను నోట్లో నాలుకలా ఉండేదనమాట. ఓహ్! అంటే ఇప్పుడు ఉన్న పిల్లలు గానీ, మా వైఫ్ మేమంతా ఏంటంటే అభిమానంగా ఉంటాం గానీ, తను మాకందరికీ ఫ్రెండ్‌లా ఉండేది. అవును. అంటే నాకు గానీ, తనకు గానీ, పిల్లలకి గానీ అవును. వేరే ఇద్దరు చెప్పుకోలేని విషయాలు కూడా తనతో చెప్పుకుండేవాళ్ళం. ఓహ్! ఆ రకంగా ఉండేది. అందరికి ఫ్రెండ్లీగా ఉండేది. అది లేకపోవడం వల్ల అందరికీ కూడా అందుకే అది పెద్ద లాస్ అవును. అన్నట్టు అనిపించింది అది.